కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళే లోపు నీతో పాటు క్రీస్తు వస్తాడు. నువ్వు ఒక్కడి వెళ్తే, ఇంటికి వెళ్తే ఏం జరిగిద్ది? ఏం జరగదు. నీ ఒక్కడి వల్ల ఏం జరగదు. కానీ క్రీస్తు కూడా నీతో వస్తే సాధ్యమే. క్రీస్తు లేకుండా ఇంటికి వెళ్ళి ఒక్కడివే ఏం చేస్తావు? క్రీస్తు లేకుండా ఎలాగ భక్తి చేస్తావు? క్రీస్తు లేకుండా ఎలాగ పరలోకానికి వెళ్తావు? మనం వెళ్ళలేము, మనం బలహీనులము, మన వల్ల కాదు. అందుకే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన చెప్తా ఉంది ఏంటంటే, సిలువ వేసుకుంటావా? ఇదే నీకు ఇచ్చే ఆఖరి అవకాశం అనుకో, ఇదే నీకు ఇచ్చే ఆఖరి సమయం అనుకో. ఇదే సమయంలో ఏది దేవుడికి వ్యతిరేకంగా ఉందో ఆ పని మనం సిలువ వేసుకుంటే ఆయన మనలో జీవిస్తాడు. కానీ మనం చూడలేకపోతున్నాం, కానీ మనం పొందుకోలేకపోతున్నాం. అంటే ఏదో మనలో దేవుడికి మనకి ఒక గోడ అడ్డంగా ఉంది. ఎప్పుడైతే మనం ఈ గోడ మనం తీసేసుకుంటామో, ఎప్పుడైతే మనం తలుపు తీసి యేసయ్యా నాలోకి రా ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభు అని మనం అడిగామంటే యేసయ్య మనలోకి వచ్చి మనం ఏది జయించలేకపోతున్నామో ఆయన జయిస్తాడు. అది మన బలమును బట్టి కాదు, అది మన జ్ఞానమును బట్టి కాదు, అది కేవలం యేసు క్రీస్తు వారి కృపను బట్టే సాధ్యం. అది ఆయన మీ పక్షమున నూతనమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. ఇది దేని వల్ల అంటే నా మాటను బట్టి కాదు, నా జ్ఞానమును బట్టి కాదు, నేను కలిగి ఉన్న క్రీస్తును బట్టి, నాలో ఉన్న క్రీస్తును బట్టి, నాలో నుంచి మాట్లాడుతూ ఉన్న క్రీస్తును బట్టి ఇది సాధ్యమే. మరణములో ఉండాల్సింది మనము, పాపాలు చేస్తా ఉన్న మనము, శిక్ష రావాల్సింది మనకి, అవమానం రావాల్సింది మనకి, నరకం రావాల్సింది మనకి. కానీ యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన స్థానంలో ఆయన మరణించాడు, మన స్థానంలో ఆయన దెబ్బలు తిన్నాడు. మన కోసం ఆయన ఉమ్మి వేయించుకొని మన మీదకి ఏ శిక్ష రావాలో, మన మీదకి ఏ మరణం అనే జీతం రావాలో ఆ జీతం ఆయన తీసుకొని ఈరోజు మనకైనా జీవాన్ని ఇచ్చాడు. నిత్య జీవాన్ని ఇచ్చి స్వతంత్రులుగా బ్రతకండి రా అని చెప్పాడు. దావీదు ఏ పాపం చేయకుండా ఉంటాడేమో అని దేవుడు దావీదుని చూస్తా ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. భలేగా ఉన్నాడు రా, గొర్రెలు కాసుకుంటూ కూడా నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు రా, ఎంత మంచిగా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను స్తుతిస్తా ఉన్నాడు, నాకు దావీదు కావాలి అని దేవుడు దావీదుని ఎంచుకొని దావీదుని అభిషేకించి రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక దేవుడు అనుకుంటున్నాడు, నాకు కావాల్సింది ఇదే కదా, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు, నా కొరకు పనిచేస్తూ ఉన్నాడు, దావీదు నీతిమంతుడిగా ఉంటాడేమో అని దేవుడు ఆనందిస్తూ ఉండే గ్యాప్లోనే ఎవరు వచ్చారు? బెత్షెబా వచ్చేసి దేవుడు బాధపడతా ఉంటాడు. దావీదు, నువ్వు బాగుంటావు అనుకున్నానే, నువ్వు నీతిగా జీవిస్తావు అనుకున్నానే, కానీ నువ్వు నీతిగా జీవించలేకపోయావే, నీలోకి బెత్షెబా వచ్చేసింది. దేవుడు బాధపడతాడు. కొన్ని మనం జయించలేం, అంటే బూతులు మాట్లాడకుండా మనం ఉండలేం. ఒక పాపం మనం జయించలేం, ఇది మనం చేయకూడదు అనుకుంటాం, అది చేస్తాం మనం. ఏది? పాత సృష్టిలో. కానీ నూతన సృష్టిలో మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాలోకి రాయ్యా, నేను ఆహ్వానిస్తున్నానయ్యా, నాలో ఉండయ్యా అని మనం అడిగామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఆయన నివాసం చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడైతే మనలోకి వచ్చాడో మనం వేసే అడుగులు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఈ పాపం చెయ్యొద్దు, చెయ్యను ప్రభువా, నువ్వు ఆమెని కోపంగా మాట్లాడావు కదా, క్షమాపణ అడుగు. అడగలేను ప్రభువా, నేను చెప్తున్నా అడుగు, వెళ్ళి నన్ను క్షమించమ్మా అనగానే మా వందనాలు మాట్లాడారు. అందుకే అంటున్నారు పౌలు గారు, ఒకప్పుడు నా జీవితం బాగోలేదయ్యా, నేను హంతకుణ్ణి, నేను దోషకుణ్ణి, నేను చంపాను, లాక్కొచ్చి కొట్టాను, కానీ ఆ జీవితాన్ని సిలువ వేసుకున్నా కాబట్టి ఇప్పుడు నాలో క్రీస్తున్నాడయ్యా, నేను అలాంటి పనులు చేయనయ్యా అని పౌలు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. మరి మన సాక్ష్యం ఏంటి? మనలో క్రీస్తున్నాడా? మనలో దేవుని స్వభావం ఉందా? మనలో దేవుని ప్రేమ ఉందా? మనకే తెలియాలి. కాబట్టి దేవుడు మనకి ఇస్తున్న గొప్ప సమయం ఇది. ఎవరు పాత జీవితాన్ని సిలువ వేసుకొని యేసయ్యను నాలోకి రాయి అని ఆహ్వానించుకుంటారు, ఇక్కడ నుంచి వెళ్ళేలోపు యేసయ్య కూడా మీతో వస్తాడు. అందుకే ఆయన అంటాడు, ఎక్కడో జీవించేవాడు నేను కాదు. నిన్నటిదాకా నేనే మాట్లాడా, ఇవాళ నేను కాదు. నిన్నటిదాకా నేనే ప్రసంగం చేశా, ఇవాళ నేను కాదు. ఇవాళ ఏం మారిపోయింది? రాత్రిలో ఏం మారిపోయింది అంటే
ఆయన పాత స్వభావము సిలువ వేయబడింది. తర్వాత రోజు నుంచి ఆయనలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే మనము సిలువ వేసుకోవాలి. చక్క కొట్టుకుని మేకులు కొట్టుకోవడం కాదు. మన స్వభావము, మన మాట, మన చూపు, మన హృదయంలో ఆలోచన, మన దేహంతో జరిగించే కార్యం ప్రతి ఒక్కటి కూడా మనము సిలువ వేసుకున్నట్లయితే ఆయన మనలో జీవిస్తాడు. కానీ మనం సిలువ వేయకుండా, మనం పాపాన్ని విడిచిపెట్టకుండా, లోకాన్ని విడిచిపెట్టకుండా నాలోకి రాయి అంటే ఆయన రాడు. ఎప్పుడైతే మనము విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టి మనలో దేవుడికి ఏది బాధాకరంగా ఉందో, అది మద్యపానం అవ్వచ్చు, అది వ్యభిచారం అవ్వచ్చు, అది అబద్ధాలు అవ్వచ్చు, అది బూతులు అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, ఏదైనా కూడా దేవుడికి వ్యతిరేకమైంది మనలో ఏదైతే ఉందో అది మనం గనక ఈ సమయంలో సిలువ వేసుకుంటే, అయ్యా నాలో ఈ పాపం ఉందయ్యా, మద్యం సేవిస్తున్నానయ్యా, సిలువ వేస్తున్నానయ్యా అని ఒక్క మాట ప్రార్థన చేస్తే కాంపౌండ్ నుంచి బయట అడుగు పెట్టే లోపు ఇంటికి ఇద్దరు వెళ్తారు. హల్లెలూయా. కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళే లోపు నీతో పాటు క్రీస్తు వస్తాడు.